పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగనాస్ జిల్లాల్లో గల హకీంపూర్ అంతర్జాతీయ సరిహద్దు చెక్పోస్టు వద్ద భారీ సంఖ్యలో అక్రమ బంగ్లాదేశ్ వలసదారులు గుమిగూడుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడంతో వీరంతా స్వచ్ఛందంగా తమ దేశానికి తిరిగి వెళ్లేందుకు ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రభుత్వం ఇటీవలి ప్రవేశపెట్టిన డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ విధానం కారణంగా జైలు శిక్షలు, భారీ జరిమానాలు తప్పవనే భయంతో వలసదారులు సరిహద్దుల వైపు పరుగులు తీస్తున్నారు. కోల్కతా పరిసర ప్రాంతాలైన బారాసత్, దమ్దమ్, మద్యం గ్రామ్ వంటి చోట్ల ఇన్నాళ్లు గుట్టుచప్పుడు కాకుండా నివసిస్తూ కూలి పనులు, రిక్షా కార్మికులుగా స్థిరపడిన వలసదారులు ఇప్పుడు తమ సామాగ్రిని సర్దుకొని సరిహద్దుల వద్ద క్యూ కడుతున్నారు. పశ్చిమ బెంగాల్ హోంశాఖ జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం అక్రమ వలసదారులు, రోహింగ్యాలను గుర్తించి వారిని సరిహద్దు భద్రతా దళానికి అప్పగించేందుకు వీలుగా ప్రతి జిల్లాలో ప్రత్యేక హోల్డింగ్ సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే స్వరూప్ నగర్ పరిధిలోని తేతులియా, చార్ఘాట్ మీడియా ప్రాంతాలలో ఏర్పాటు చేసిన 3 హోల్డింగ్ సెంటర్లలో వందలాది మందిని ఉంచి వారి పత్రాలను అధికారులు ముమ్మరంగా పరిశీలిస్తున్నారు. హకీంపూర్ సరిహద్దు వద్ద ఎదురవుతున్న క్షేత్రస్థాయి దృశ్యాలు వలసదారుల స్పందనలో ఈ సంక్షోభ తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. దళార్లకు వేలాది రూపాయలు లంచాలు ఇచ్చి నదులు దాటి కంచెలు దూకి దొంగచాటుగా భారత్లోకి ప్రవేశించామని పలువురు వలసదారులు బహిరంగంగానే మీడియా ముందు అంగీకరిస్తున్నారు. గతంలో స్థానిక రాజకీయ నాయకుల సహకారంతో ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, రేషన్ కార్డులు పొంది ఇక్కడే స్థిరపడ్డామని, గత ఎన్నికల్లో ఓట్లు కూడా వేశామని కొందరు బాహాటంగా చెప్తుండడం గమనార్హం. గత ప్రభుత్వ హయాంలో ఉచిత సంక్షేమ పథకాల లబ్ధి కూడా పొందామని, కానీ ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిపాలన ముఖచిత్రం చూసి ప్రాణభయంతో వెనుతిరిగిపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇళ్ల యజమానులు ఖాళీ చేయిస్తుండటంతో వెళ్లక తప్పటం లేదని వివరిస్తున్నారు. రోజీనా బీబీ అనే ఈ మహిళ బంగ్లాదేశ్ నుండి ఎప్పుడు ఎలా వచ్చిందో వివరించింది. एक साल बाद में आया था, एक साल पहले आया था. किस वजह से आए थे यहाँ पर? इधर फिर एक दोस्त से था, घूमने गया था. दूसरा दोस्त का मेरा देश का एक लड़का था, घूमने गया था, उसको साथ में यहाँ में आया था. हम बोला मैं गरीब आदमी है, हम पेट के लिए खाटने चाहता है, तो तुम्हारा देश में की काम होगा? बोले हाँ होगा, बहुत धंधा काम, बासाबाड़ी काम मिलेगा. हम तो यदि मिलेगा तो हम वो काज करेगा. उसलिए उधर से बांग्लादेश से आया हमारे बासाबाड़ी काम दिया, हम काम किया. यहाँ कोलकाता में कहाँ रहते थे आप? मीठापुर करवाला. तो कितने दिन से है? 1 साल. तो इस 1 साल में कभी आपने क्या कोशिश की कि आपका यहाँ बंगाल इस देश का आधार कार्ड, वोटर कार्ड या और कोई पहचान पत्र बन सके, कभी ट्राई किया? ना, ट्राई नहीं किया. हम तो जाना पड़ेगा ना बांग्लादेश में, तो हम क्यों ट्राई करेगा? तो वो मेरा बांधवी बोला था जो हम बोलेगा, हमने नहीं हम तो बांग्लादेश जाएगा, तो हम क्यों ट्राई करेगा? मेरा आई कार्ड नहीं हुआ, मेरा आधार कार्ड नहीं है. हम तो बांग्लादेश रहना है, तो हम तो 2 साल कि 1 साल पर में तो बांग्लादेश जाना है, तो हम इधर करने क्यों? तो बोले ठीक है. अभी अचानक आप जाने लगे बांग्लादेश, आपको पता था कि इसी टाइम जाना है? नहीं, इसी टाइम जाना है ना. मेरा हमारा दादी मारा गए एक है, और फिर जगह काम करता था उसको बोला इधर एनआरसी चालू हो गया, तुम्हारा मैंने राखबे ना, तुम्हारा राग नहीं रखने चाहिए, तुम्हारे देश में चल जाओ. आपके परिवार में कौन कौन है? हम परिवार माँ है, एक बच्चा है, मेरा भाईपू भाईजी है, छेले है, हमारे भाई बहन सब है. बच्चा भी है? मेरा बच्चा 18 साल. हाँ, 18 बच्चों. 18 साल. सब आपके साथ यहाँ रहते हैं या नहीं बांग्लादेश में. उन सबको छोड़कर आप आए? मेरा स्वामी नहीं है, मेरा स्वामी मैंने मारा गए. तो अपने सारे परिवार को छोड़कर आप अकेले यहाँ हाँ. थे? और कुछ पैसा वैसा भी दिए थे यहाँ आने के लिए? नहीं, हम 500 रुपया दिया था उसको सिर्फ यहाँ आने के लिए? हाँ. इस बीच में घर वालों से बात होती थी? हाँ, फोन में मैं बात करता था. हम यहाँ बांग्लादेश में कहाँ घर है आपका? कलरा थाना, सातक्षीरा जिला, और सरसकाटी हमारे बाड़ी. यहाँ बांग्लादेश जाने के लिए कितने देर से आप यहाँ इस चेक पोस्ट पर हैं? यही तो 1 घंटा हुआ इधर. यहाँ बात हुई पुलिस से? नहीं. तो आपके पास कागज पत्र है हाँ. दिखाने का? हाँ. क्या है? आई कार्ड है और आधार मैंने जन्मबंधनी कार्ड है. कहाँ का है? बांग्लादेश का. क्या नाम है आपका? रोजीना बीबी.
ఫేస్బుక్ ద్వారా పరిచయమైన భారతీయ పౌరుణ్ణి వివాహం చేసుకుని ఇక్కడే బిడ్డకు జన్మనిచ్చిన ఒక బంగ్లాదేశ్ మహిళ ప్రస్తుత పరిస్థితుల్లో భర్త కూడా తనను వెళ్లగొట్టడంతో 2 ఏళ్ల కూతురుతో సరిహద్దుకు చేరుకున్నానని చెబుతోంది. তুমিও কি বাংলাদেশ ফিরছো? কি কারণে তুমি ওখানে ফিরছো? আমরা এখানে থাকতে চাচ্ছিলাম কিন্তু তোমার দেশে রাখবে না বলতেছে, তো তার কারণে আমরা চলে যাচ্ছি। ফ্যামিলিতে কে কি আছে? ফ্যামিলিতে বাবা মা আছে, ভাই বোন আছে। না এখানে। এখানে কেউ নেই, এখানে আমি একাই এখন। আরে বাবা কোথায়? আরে বাবা চলে গেছে কোথায় চলে গেছে? অন্য একটা মেয়ের সঙ্গে। কেন? আমরা এখানে এরকম ঝামেলা আছে তাই শুনে সে তার মতো চলে গেছে, আমাদের বলতে তুমি বাংলাদেশে চলে যাও। আর তুমি বাংলাদেশি, আর এখানে তোমার কি বিয়ে হয়েছিল? হ্যাঁ, কি করে? এই চূড়াই পথে ফোনে ফেসবুকে আলাপ হয়েছিল আর আসছিলাম, এসে বিয়ে করার পরে সংসার করতেছিলাম, পরে প্রুফ নেই, এত ঝামেলা হচ্ছে, দেশে রাখতে যাচ্ছে না, তার জন্য চলে যাচ্ছি। ফেসবুকে তোমার দেখা হয়েছিল? হ্যাঁ কবে হয়েছিল? হয়েছিল প্রায় 2 বছর আমরা এক জায়গায় রয়েছি একসাথে। তারপরে কি করে দেখা হলো? ফোনে কথা হলো, কথা হওয়ার পরে চলে আসলাম বর্ডারের মাধ্যমে। বর্ডারের মাধ্যমে? হ্যাঁ। কে তোমাকে পার করেছিল? পার করছে লোকদের তো চিনি না, 15,000 টাকা নিল আর পার করে দিল। ওইখানে বাংলাদেশে তোমার মা বাবা জানে এই কথা? মা বাবাই এখন শুনছে, আর শোনার পর বাবা মা আসছে ওই দেশ থেকে বর্ডারের কাছে নেওয়ার জন্য আসতেছে এখন। আর যে তোমার এই দেশে যে তোমার বর ছিল ও কি বললো? ওই তো তোমার হাজবেন্ড এখন হাজবেন্ড এখানে রাখতে চাইছিল কিন্তু এখানে দেশে বলতেছে যে যারা বাংলাদেশে তাদের এখানে রাখা হবে না, চলে যেতে হবে। কোনো ডকুমেন্ট তোমার হয়নি? না, এখনো কোনো ডকুমেন্ট হয়নি। না, কোনো ডকুমেন্টই হয়নি, হওয়ার কথা ছিল, বাট বলতেছিল বাবা মারই লাগবে, কিন্তু আমার তো বাবা মারই নেই। ఇలాంటి మానవీయ కోణాలు ఒకవైపు కనిపిస్తున్నా దేశ భద్రత దృష్ట్యా చట్టాన్ని కఠినంగా అమలు చేయడానికే యంత్రాంగం మొగ్గు చూపుతోంది. సరిహద్దు వద్ద ఈ అసాధారణ రద్దీని నియంత్రించేందుకు భారత రక్షణ సంస్థలు కఠినమైన బహుళ అంచెల నిఘా తనిఖీ వ్యవస్థను అమలు చేస్తున్నాయి. సరిహద్దు దాటడానికి సిద్ధంగా ఉన్న వలసదారుల బయోమెట్రిక్ సమాచారం, వేలిముద్రలను బీఎస్ఎఫ్ అధికారులు సేకరిస్తున్నారు. తద్వారా భవిష్యత్తులో వారు మళ్లీ అక్రమంగా భారత్లోకి రాకుండా శాశ్వత డిజిటల్ రికార్డులను సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ భారీ తరలింపు ప్రక్రియలో సరిహద్దు అవతలి వైపు ఉన్న బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతుండడం కొత్త చిక్కులను తెచ్చిపెడుతోంది. పత్రాల వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు బంగ్లాదేశ్ అధికారులు వీరిని తమ భూభాగంలోకి అనుమతించకపోవడంతో సరిహద్దు రేఖ వద్ద తీవ్ర అనిశ్చితి నెలకొంది. దీంతో సరిహద్దుల వద్ద నిలిచిపోయిన వలసదారులను బీఎస్ఎఫ్ తాత్కాలికంగా ప్రత్యేక క్యాంపులకు తరలించి మానవతా దృక్పథంతో ఆహారం, తాగునీరు అందిస్తూ రక్షణ కల్పిస్తోంది.